అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరు, వ్యూహం సినిమా థియేటర్ రిలీజ్ అవ్వకుండా ఆపలేరు అని చెప్పానా లేదా? చెప్పారా? చెప్పండి. అరే మరి ఏంటి? ఓకే, ఫైనల్లీ అది నేను కిరణ్ గారు ప్రూవ్ చేసాం. పాయింట్ 1. పాయింట్ 2 ఏంటంటే, ఈ సినిమాలో చంద్రబాబు నాయుడు అని ఒక క్యారెక్టర్, పవన్ కళ్యాణ్ అని ఒక క్యారెక్టర్ ఉన్నారు. కానీ వాళ్ళిద్దరూ రియల్ లైఫ్ క్యారెక్టర్స్తో ఈ సంబంధం లేకుండా ఫిక్షనల్ క్యారెక్టర్స్. నమ్ముతారా? ఏంటి ఎలా? ఎస్, పాయింట్ అది. నమ్మేలా లేదు. ఓకే, కానీ 100% ఒక ఏంటంటే, మన ఇంతవరకు వరల్డ్ హిస్టరీలో నాకు తెలిసి సెన్సార్ సర్టిఫికేట్ని పోస్టర్గా ఎవరు చేయలేదు. సో అది ఆ క్రెడిట్ కూడా నేను కొట్టేస్తున్నాను. అట్లీస్ట్ గుర్తుపెట్టుకోండి, మిగతా ఏమి పెట్టుకోకపోయినా. ఎనీవే, వీఆర్ వెరీ హ్యాపీ. సో ఫైనల్గా మొత్తం అన్ని జరిగి 29th రిలీజ్ చేస్తున్నాం. అండ్ ద డీటెయిల్స్ ఆఫ్ ఏమేమి చేసి ఫైనల్గా సెన్సార్ వచ్చింది అనేది అది ఇప్పుడు చెప్పాల్సిన మీనింగ్ లేదు, వచ్చేసింది కాబట్టి. అండ్ యా, సో ప్లీజ్ ఆస్క్ మీ ఎనీథింగ్. ఏం చేశాను? ఎవరిని ఏం మాయ చేశారు? సెన్సార్ సర్టిఫికేట్ అసలు ఆల్రెడీ రిజెక్ట్ అయినటువంటి సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ మళ్ళీ రావడం, దట్టు యూ సర్టిఫికేట్ రావటం, క్లీన్ యూ రావటం. ఎస్, అసలు క్లీన్ యూ రావటం మీకు చాలా ఇన్సల్ట్గా అనుకోవచ్చా? ఏం మాయ చేసాం అని చెప్తే పోలీసులు అరెస్ట్ చేయడానికి ఒక ఆస్కారం ఉంది. అందుకని మీరిద్దరం లోపలికి వెళ్ళకుండా ఉండటానికి ఆ సీక్రెట్ మాత్రం అడగద్దు. అంటే ఏం చేశారు నేను మాత్రం అడగద్దు అంటారా? ఎలా సంపాదించారు, ఎలా కరెక్ట్, ఏం మేనేజ్ చేశారు అనేది అడగద్దు అంటారు. అది చేస్తే అది బయట పెడితే మీరు లోపలికి వెళ్తారా? అంటే ఒక చాలా దూరదేశం నుంచి ఒక ఫోన్ చేయించాను. దావుద్ ఇబ్రాహిం గారు అని నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు. ఆయనతో ఒక ఫోన్ చేయించారు. నో, ఏపీ సీఎం గారితో నాకు పరిచయం లేదు. ఇక మీ మీద ఒట్టు. సరే, ఆ ఫోన్ నెంబర్ ఏదో ఇస్తే అందరూ ట్రై చేస్తారు సార్. సెన్సార్లో ప్రాబ్లం పడ్డ ప్రతి ఒక్కళ్ళు అది ట్రై చేస్తారు. అది ఆ నంబర్ ఇచ్చేస్తే ఇంక నా వాల్యూ ఉంటుందండి. సరే, ఇన్ని చేసేసి పవన్ కళ్యాణ్ ఎవరు అది పవన్ కళ్యాణ్ ఎందుకు అనుకుంటున్నారు మీరు చెప్పండి. అది సార్, ఇంతకీ ఈ సినిమా వ్యూహం అనేటువంటి కంటెంట్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన దగ్గర నుండి జరిగినటువంటి రాజకీయ పరిణామాలని. ఫస్ట్ పార్ట్ వైఎస్ఆర్ గారు పోయినప్పటి నుంచి ఆయన సీఎం అయ్యే వరకు. ఎవరు? జగన్ గారు సీఎం అయ్యే వరకు. అంటే దాంట్లో జరిగినట్టు రాజకీయ పరిణామాలని మొత్తం ఎవరెవరు ఏమేమి వ్యూహాలు పన్నారు. ఇప్పుడు జగన్ గారు జైలుకి వెళ్ళటం అన్ని అవన్నీ ఉంటాయి. మరి వివేకానంద రెడ్డి హత్య కేసు కూడా ఉంటుందండి? ఉంటుంది, అది కూడా ఉంటుంది. ఇంకా క్రిషియల్ ఇది అది అని ఏది వదలలేదు, అన్ని పెట్టేశాను. కోడికత్తి కేసు కూడా ఉంటుంది. కోడికత్తి కేసు అది మీరు చూడండి సినిమాలో. ఏపీ అభివృద్ధి, ఇప్పుడు ఏపీ అభివృద్ధి అంటే దాని కాంట్రాక్టర్ అండి సినిమా. ఇది ఏపీ అభివృద్ధిని సినిమాని ఎలా చూపెడతారు సార్? వర్మ గారు మెయిన్ పాయింట్, ఈ సినిమా అనేదే బై డెఫినేషన్ డ్రామా. అప్పుడు జరిగిన ఇన్సిడెంట్లు, దాని నుంచి ఏమేమి జరిగింది అనేది ఒక డ్రామాటిక్ ఆస్పెక్ట్లో చేయటం అనేది అదే నేను చేసింది.